మోహన్ బాబు విశ్వవిద్యాలయ వార్షికోత్సవం ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో నటులు మోహన్ లాల్, ముఖేష్ ఋషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదలకు అండగా నిలిచే వారికే ఓటు వేయాలని మంచు మనోజ్ అందరినీ అభ్యర్థించారు. డబ్బులిచ్చారని ఓటు వేయొద్దని తెలిపారు. అందరితో కలిసి ముందుకు వెళ్తున్నాడా, ఏమైనా దారుణాలకు పాల్పడుతున్నాడా అనేది విశ్లేషణ చేసి 10 మందితో కలిసి ముందుకు సాగే సరైన లీడర్ని ఎన్నుకోండి. కుటుంబానికి చుట్టుపక్కల వాళ్ళకే సాయం చేయలేని వారు మీకేం హెల్ప్ చేస్తారు? అది గుర్తుపెట్టుకొని మీకు మీ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు ఎవరు వస్తే అండగా ఉంటారో విశ్లేషించి ఓటు వేయండి. డబ్బులిచ్చారని వేయొద్దు, మీకు నచ్చిన వాళ్ళను ఎన్నుకోండి అని మనోజ్ అన్నారు. ఇక మోహన్ బాబు మాట్లాడుతూ, ప్రతి నాయకుడిగా నేను ఎన్నో సినిమాల్లో చేశా. ఇప్పటికీ విలన్ పాత్రలంటేనే ఇష్టం. విలన్ పాత్రలో నటనకు స్కోప్ ఎక్కువ. నా మిత్రుడు మోహన్ లాల్ అంటే నాకెంతో ఇష్టం. ఆయన నటించిన చిత్రం నేను తెలుగులో అల్లుడు గారుగా తీసి విజయాన్ని అందుకున్నా. ఆనాటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. కన్నప్పలో యాక్ట్ చేసినందుకు ఇప్పటి వరకు ఆయన ₹1 కూడా తీసుకోలేదని చెప్పారు. కులమతాలకు అతీతంగా విద్య అందించాలనే ఉద్దేశంతో విద్యా సంస్థలు ప్రారంభించానని అన్నారు. అది అంచెలంచెలుగా ఎదిగి విశ్వవిద్యాలయంగా మారిందన్నారు. తనకున్న దానిలో పిల్లల చదువు కోసం ఇవ్వాలనుకొని విద్యా సంస్థలు మొదలు పెట్టానని అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. భారత ప్రధానిగా మోడీ వస్తేనే ఈ దేశం మరింత వృద్ధి చెందుతుందని నమ్ముతున్నానని తెలిపారు.